గంటన్నర పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో పాటు సరిహద్దు భద్రతా అంశాలను రాజ్నాథ్ వివరించారు. ఈ భేటీలో బీజేపీ తరపున అమిత్ షా, నిర్మలా, నడ్డా, రిజిజు హాజరు కాగా కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వచ్చారు. వీరితో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి వెళ్లారు. భద్రతా చర్యలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా రాష్ట్రాలను సూచించారు. కేంద్ర అఖిలపక్ష సమావేశం ముగిసింది. గంటన్నర పాటు అఖిలపక్ష సమావేశం అయితే జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో పాటు సరిహద్దు భద్రతా అంశాలను రాజ్నాథ్ వివరించారు. భేటీలో బీజేపీ తరపున అమిత్ షా, నిర్మలా, నడ్డా, రిజిజు హాజరు కాగా కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వచ్చారు. వీరితో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి వెళ్లారు. భద్రతా చర్యలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా రాష్ట్రాలను సూచించారు. కేంద్ర అఖిలపక్ష సమావేశం అయితే ముగిసింది. గంటన్నర పాటు ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోనే ఈ భేటీ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి, అఖిలపక్ష సమావేశం అయితే ముగిసినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటికి ముందే అఖిలపక్ష సమావేశం ముగిసిందని చెప్పొచ్చు. మోడీ ఏదైతే అమిత్ షా నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా రావడం జరిగింది. అయితే వారికి ఏదైతే నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన సక్సెస్ వివరాలనేవి కూడా వీడియో ఆధారంగా అమిత్ షా అఖిలపక్ష నేతలకు వివరించడం జరిగింది. సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు అఖిలపక్ష నేతలతో అమిత్ షా చర్చించడం జరిగింది. అదైతే అంతర్గత భద్రత కావచ్చు, లేకుంటే పౌరుల భద్రత కావచ్చు, జాతీయ భద్రతకు సంబంధించి ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశామో దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా అఖిలపక్ష నేతలకు వివరించడంతో వారందరూ కూడా సంతృప్తి చెందినట్టు తెలిసింది. అయితే కొన్ని అంశాలను కూడా బయటికి బహిర్గతం చేయలేమనంటూ కూడా మా సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఏదైతే ప్రతిపక్ష నేతలు కావచ్చు, అఖిలపక్ష నేతలని అన్ని ఇతర పార్టీ నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ మేము జాతీయ భద్రత విషయంలో మేము ఎప్పుడు కూడా
ప్రభుత్వానికి అండగా ఉంటామని, ప్రభుత్వానికి మద్దతిస్తూనే ఉంటామని ఏదైతే ప్రతిపక్ష నేత ఉన్నారో మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా అయితే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, పాకిస్తాన్పై తదుపరి జరిగే ఏదైతే యుద్ధ వాతావరణాన్ని కూడా ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా అమిత్ షా వారికి వివరించడం జరిగింది. మొత్తానికి అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి అన్ని వివరించిన అనంతరం ముగిసిన అనంతరం ఏదైతే సమావేశం ముగిసిన అనంతరం కూడా ఏదైతే ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతర పార్టీల నేతలందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర నేతలందరూ కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, అదే కాకుండా ఎస్పీ, బీఎస్పీ వంటి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా సమావేశానికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మేము ఎప్పుడు కూడా కేంద్రానికి మద్దతుగానే ఉంటాము, అంతేకాకుండా కొన్ని అంశాలు కూడా చర్చించడం జరిగింది. అవి రహస్య అంశాలను కూడా మేము బహిర్గతం చేయలేము. అయితే ఎప్పుడు కూడా ఈ పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించిన కావచ్చు, ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి కావచ్చు, ఉగ్రదాడులపై కూడా మేము ఎప్పుడు కూడా మద్దతిస్తూనే ఉంటామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎంఐకి సంబంధించిన ఏదైతే ముస్లిం నేత ఉన్నారో, ఎంఐఎం నేత ఉన్నారో, ఆయన కూడా ఇదే అంశాన్ని కూడా తాము భారత్కి ఎప్పుడు మద్దతిస్తూ ఉంటాం, కేంద్రానికి ఎప్పుడు మద్దతిస్తూనే ఉంటాము, ఉగ్రదాడులను మేము సహించేది లేదు, వాటిని కూడా అసలు ఉపేక్షించేది లేదు, దానికి ఎప్పుడు కూడా పోరాటానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము, పాకిస్తాన్కి వ్యతిరేకంగా జరిగే దాడులన్నిటికీ కూడా మేము భారత్కి మద్దతిస్తూనే ఉంటామంటూ కూడా ఎంఐ నేత చెప్పడం జరిగింది. మొత్తానికి ఈరోజు అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీల నేతలందరూ కూడా కేంద్రానికి మద్దతు తెలపడం శుభపరిణామం చెప్పొచ్చు. భవానీ. అయితే సంజయ్, అంటే అమిత్ షా కూడా రాష్ట్రాలకు సూచించినట్టు తెలుస్తుంది అప్రమత్తంగా ఉండాలని. ఈ నేపథ్యంలో మరి రాష్ట్రాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయి దీనికి సంబంధించి? అయితే ఏదైతే సరిహద్దు ప్రాంతాలైన సరిహద్దు రాష్ట్రాలు కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో ఉండే విమానాశ్రయాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు అన్ని ప్రాంతాలను కూడా ఇది వాస్తవాధీన రేఖలకు అది ఏదైతే వాస్తవాధీనిక రేఖ ఉన్న ఏదైతే నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న భద్రతకు సంబంధించిన కూడా ఇప్పటికే కూడా అన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. ఎటువంటి భద్రతను కల్పిస్తున్నాము, ఎదుర్కొనేందుకు ఎటువంటి దాడులైనా ఎదుర్కొనేందుకు మేము ఎటువంటి చర్యలు తీసుకున్నాము అనేది కూడా అఖిలపక్ష నేతలకు అమిత్ షా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే దాదాపు 25 ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలను కూడా మూసివేయడం జరిగింది. దాదాపు 300 విమానాలను కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ఏదైనా ఉగ్ర కార్యకలాపాలు కావచ్చు, అంతేకాకుండా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల, అటువంటి దాడులకు సంబంధించిన ప్రేరేపణ ఏమైనా ఉండే అవకాశాలు ఉండటం వల్ల అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఆధునిక సరిహద్దు రాష్ట్రాలైన అన్ని ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు కావచ్చు, లేకుంటే ప్రజలను కూడా అప్రమత్తం ఉండాలంటూ కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే భారత సైనిక రైళ్లపై కూడా పాకిస్తాన్ నిఘా పెట్టినట్టు సమాచారం అందడంతో దానికి సంబంధించిన సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే సైనిక రైళ్లు కావచ్చు, లేకుంటే ఇతరత్ర సైనిక రహస్యాలకు సంబంధించి కూడా ఎవరు కూడా బయటికి పొక్కకుండా ఉండేందుకు అటువంటి భద్రతాపరమైన రహస్యాలు కూడా బయటకు పంపించకూడదంటూ కూడా ఇప్పటికే అందరి అధికారులకు కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తం చేసే విధంగా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిసేపటికి ముందే కూడా జాతీయ భద్రతా సలహాదారు మోడీని కలిసి భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా కూడా విపక్ష నేతలకు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సున్నితంగా గమనిస్తున్న రక్షణ దళాలు వాటన్నిటి కూడా ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే ఎదురు దాడి చేసేందుకు, వాటిని అడ్డుకట్ట వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న తరుణంలో, అఖిలపక్ష సమావేశంలో కూడా అన్ని వివరించిన తరుణంలో దేనికైనా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని అమిత్ షా ఈ సందర్భంగా పాకిస్తాన్కి సవాల్ చేసినట్టు తెలుస్తుంది. బావేనా? అయితే సంజయ్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ, ఏపీ కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా బోర్డర్స్ దగ్గర ఏ విధంగా అప్రమత్తం చేశారని అనుకోవచ్చు మనం? తప్పకుండా ఏదైతే
ప్రధానంగా రాజధాని ప్రాంతాలు కావచ్చు, లేకుంటే బహిరంగ ప్రాంతాలు ఏదైతే అధికంగా గుమ్ముకూడే ప్రాంతాలు ఏదైతే ఉంటాయో, అంతేకాకుండా రక్షణ స్థావరాలు కావచ్చు, ఏది మిలిటరీ ఏరియాస్ కావచ్చు, సైన్యాలకు సంబంధించిన ఏరియాలు కావచ్చు, అదేవిధంగా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉంటాయో జాతీయ సంస్థలు వాటన్నిటిపై కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏది విమానాశ్రయాలు కావచ్చు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ వంటి అధిక రద్దీగా ఉండే ప్రాంతాలన్నింటి కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అన్నిటిని గమనిస్తూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించిన అన్ని నిఘా వర్గాలు కూడా వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితులు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ సంజయ్. కేంద్రం అఖిలపక్ష సమావేశం అయితే ముగిసింది. గంటన్నర పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో పాటు సరిహద్దు భద్రతా అంశాలను రాజ్నాథ్ వివరించారు. ఈ భేటీలో బీజేపీ తరపున అమిత్ షా, నిర్మలా, నడ్డా, రిజిజు హాజరు కాగా కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వచ్చారు. వీరితో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి ముతిన్ రెడ్డి వెళ్లారు. భద్రతా చర్యలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా రాష్ట్రాలను సూచించారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ముగిసింది. సమావేశం తర్వాత పలువురు నేతలు మాట్లాడారు. చూద్దాం. आज ऑल पार्टी लीडर्स का मीटिंग राजनाथ सिंह जी की अध्यक्षता में बहुत अच्छी तरह से हुई है। बहुत गंभीर विषय था, इसलिए सब ने गंभीरता से अपने बात को रखा है। सबसे पहले रक्षा मंत्री जी ने ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीज़ों को लेकर के ब्रीफिंग हुआ। उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा, पार्टी का विचार को और सुझाव भी दिया है। मैं ये मानता हूँ कि सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है। ऐसे वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर रहे हैं, तो इसमें राजनीति का कोई जगह नहीं है। ये हमारे पूरे पॉलिटिकल पार्टीज ने दर्शाया है और सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और गौरव का एहसास सबको हुआ है और सबने एक जुट में कहा है कि सरकार का हर निर्णय को साथ देंगे, सेना के हर कार्रवाई को साथ देंगे और कोई इसमें विरोधाभास नहीं है। एक दो मुद्दे सुझाव भी आए हैं। एमपीज ने अपने अपने जो कंसर्न्स को भी बताया कि लड़ाई का हालात में और इस तरह का जो कोई बड़ी घटना होती है तो हमको सतर्क रहना चाहिए। तो ये सब सुझाव भी लिया है और सब पॉलिटिकल पार्टीज ने ये चीज़ भी बताया कि पूरा देश, सिर्फ पॉलिटिकल पार्टीज ही नहीं, पूरा देश एक साथ है, ये भी सबने बताया। एक बहुत महत्वपूर्ण बात यह है, रक्षा मंत्री जी ने अपने रिमार्क्स में कहा है कि आज के मीटिंग में ये दर्शाता है कि हम सिर्फ सरकार बनाने के लिए राजनीति नहीं करते हैं, बल्कि देश बनाने के लिए राजनीति करता है। ये मैच्योर डेमोक्रेसी, भारत एक मैच्योर डेमोक्रेसी है, ये चीज़ झलकता है कि कोई तू मैं नहीं हुआ, कोई छोटे छोटे बातों को लेकर के बयानबाजी नहीं हुआ
और बाहर भी देश भर में पॉलिटिकल पार्टीज का स्टेटमेंट भी बहुत ही एक लाइन में आ रहे हैं। ये भी अच्छा चीज है जो हमको देखने को मिला है। तो ऑपरेशन सिंदूर का कार्रवाई, क्योंकि ये ऑनगोइंग ऑपरेशन है, इसलिए अलग से ऑफिशियल ब्रीफिंग नहीं है। ये रक्षा मंत्री जी की ओर से, सरकार की ओर से पूरा पॉलिटिकल लीडर्स को ब्रीफिंग हुआ है और मैं सारे पॉलिटिकल पार्टीज के नेताओं को धन्यवाद देना चाहता हूं कि पूरे जितने अपेक्षित थे सब नेता आए और जैसे हमने सोचा है वैसे ही सबने सहयोग दिया और एक मीटिंग को बहुत अच्छी तरीके से, एक फ्रूटफुल मीटिंग हम कह सकते हैं, बहुत सकारात्मक मीटिंग में कह सकता हूं कि संपन्न हुआ और फिर एकजुट में हम बाहर निकले हैं। सबने कहा कि सरकार का कोई भी कदम को पूरा देश एकजुट होकर के समर्थन करेंगे। ऑल पार्टी मीटिंग में मैंने कॉम्प्लीमेंट किया हमारी आर्म फोर्सेस को और भारत सरकार को कि उन्होंने एक ऑपरेशन सिंदूर को अंजाम दिया। मैंने अपनी बात में ये कहा कि एक इंटरनेशनल कैंपेन हमको चलाना चाहिए टीआरएफ के खिलाफ और ख़ास तौर से सिक्योरिटी काउंसिल इसको डिजिग्नेट करे और हमको यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका को ये बताना है कि वो अपने ही मुल्क में इसको फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन डिजिग्नेट करे। और क्योंकि आप देखेंगे फरवरी 2025 में हाफिज सईद के बेटे हाफिज अब्दुल रऊफ की एक स्पीच है पीओके में, जिसमें उसने कहा कि 2025 तमाम साल हम लोग जिहाद करेंगे। तो ये जिहाद का नाम लेकर, ये भारत में गलत नाम लेकर कत्ल करना चाहते हैं, आतंक फैलाना चाहते हैं। तो यूएस को हम रिक्वेस्ट करें, उनको लॉबी करें कि ये टीआरएफ को एक फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन बनाए, पाकिस्तान को एफएटीएफ के ग्रे लिस्ट में डाला जाए। यूनाइटेड किंगडम से हमने ट्रेड डील किया है, अब क्या क्या बहुत सी चीज़ें कम हो जाएंगी, टैरिफ कम होगा। तो हम यूके गवर्नमेंट से कहें कि वो भी टीआरएफ को बैन करें और यूके ट्रेजरी पाकिस्तान को सैंक्शन करे। यूनाइटेड स्टेट्स से हम ट्रेड डील करने जा रहे हैं और यूएस प्रेसिडेंट ने कहा कि जीरो टैरिफ होगा एग्रीकल्चर पर। तो ये मोर द रीज़न है कि हम यूएस भी इसको कबूल करें। ऑल पार्टी मीटिंग में मैंने कॉम्प्लीमेंट किया। देखिए, मीटिंग में जो उन्होंने कहा वो हमने सुना। देश के हित में उन्होंने कहा कि कोई चीज़ कॉन्फिडेंशियल है रक्षा के विषय में, हम उसको अब नहीं कह सकते हैं, ये उन्होंने कहा। तो हम सभी जितने भी पार्टी के लोग थे, सभी ने ये बताया कि इस घड़ी में, इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे। बस नहीं, ये तो लास्ट टाइम भी हाजिर नहीं थे, इस बार भी नहीं है। ठीक है, ये उनकी मंशा है कि वो समझते हैं पार्लियामेंट के ऊपर है वो, तो ठीक है, जब वक्त आएगा पूछेंगे। लेकिन अब संकट की घड़ी है, इसमें कोई हम किसी को क्रिटिसाइज नहीं करना चाहते। धन्यवाद।